వాళ్ళైతే అన్నంలోకి ఇంకా చపాతీ పూరీల్లో కూడా ఇది బాగానే ఉంటుందండి పచ్చడి. మరి ఆకలి కూడా పెరుగుతుంది ఈ పచ్చడి తినడం వల్ల. చూడండి, ఇడ్లీలోకి కానీ అన్నంలో కానీ దేంట్లోకైనా చాలా బాగుంటుంది. ఇంకా రోటీలో చపాతీలో కూడా ఇది నంచుకుని తినచ్చు గ్రేవీ లాగా. ఇలా చూడండి, చాలా బాగుంది కదా. అంతేనండి, ఎంతో ఈజీగా టేస్టీగా చేసుకునే ఈ పుదీనా కొత్తిమీర టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చూడండి, చాలా టేస్టీగా ఉండే ఈ పచ్చడిని అన్నంలోకి, అలాగే ఇడ్లీ, పూరి, చపాతీలు దేంట్లోకైనా కూడా చాలా బాగుంటుంది. మరి మార్నింగ్ అప్పుడు ఇలాగ ఈ చట్నీ నన్నండి ఈ పచ్చడిని చేసుకున్నాం అనుకోండి, 2 రకాలుగా కూడా ఉపయోగపడుతుంది. ఇటు టిఫిన్లోకి, అటు రైస్లోకి. మరి ఈ వీడియో నచ్చితే ఒకసారి ట్రై చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. పుదీనా కొత్తిమీర టమాటా పచ్చడికి కావలసినవి ఇప్పుడు చూసేద్దాం. ముందుగా కొద్దిగా కొత్తిమీర, పుదీనా, 2 రెమ్మల కరివేపాకు, 2 టమాటాలు, పావు కప్పు పల్లీలు, 1 స్పూన్ జీలకర్ర, 15 పచ్చిమిర్చి, నిమ్మకాయలో సగం అంత చింతపండుని వాటర్లో ఇలా నానబెట్టుకోవాలి. అలాగే పోపు దినుసులకి ఇక్కడ చూపిస్తున్నా చూడండి, 3 ఎండుమిర్చి, 2 రెమ్మల కరివేపాకు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూను ఆవాలను అయితే ఇలా తీసుకున్నాను. ఇవన్నీ ఇలా తీసుకున్న తర్వాత ఇవి పక్కన పెట్టేసుకుని ముందుగా ఒక గిన్నె తీసుకుని స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని గిన్నె వీటెక్కిన తర్వాత పల్లీలను వేసుకోవాలి. పల్లీని అటు ఇటు కలుపుకుంటూ దోరగా వేయించుకుందాము. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇందులో నూనె వేయవలసిన అవసరం లేదండి. నూనె లేకుండానే ఇలాగైతే వేయించుకోవాలి. ఇలా వేయించుకుని దోరగా వేగిన పల్లీలను ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి. మరొక గిన్నె స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని 2 టేబుల్ స్పూన్లు నూనె వేసి 2గా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసి దోరగా వేయించుకుందాము. ఇలా ఎందుకు కట్ చేశాను అంటే, మనం ఫ్రై చేసుకునేటప్పుడు ఇలా వేయించుకునేటప్పుడు పచ్చిమిర్చి అనేది పేలి ముఖం మీద, చేతుల మీద చిందుతాయి కాబట్టి ఇలాగా 2 ముక్కల కింద కట్ చేసి కానీ ఇరిసి కానీ వేసి వేయించుకోవాలి. ఇవి కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ముందుగా కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని, పుదీనాని, అలాగే 2 రెమ్మల కరివేపాకుని కూడా వేసి వేయించుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా. అలాగే కాస్త ఇది ఆకు అనేది కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత జీలకర్రను కూడా వేసి వేయించుకోవాలి. ఇక్కడ చూపిస్తాను మీకు. ఇంకా జీలకర్రను కూడా వేసి వీటితో పాటు దూరగా వేయించుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అలాగే మీకు ఒక్కొక్కటి విడివిడిగా వేయించుకుంటాను అనుకుంటే విడివిడిగా వేయించుకోవచ్చు. ఇక్కడ నేను వచ్చి అన్నీ కలిపేసి వేయించుకున్నాను. అలాగా 2 విధాలుగా కూడా చేయొచ్చు. ఇంకా మీకు దీంట్లోకి మినపప్పు, శనగపప్పు వేసుకుంటాను అనుకుంటే అది మీ ఇష్టం, వేసుకోవచ్చు. నేను పల్లీలు వేస్తున్నాను కాబట్టి అని చెప్పి అవి 2 స్కిప్ చేశాను. ఇప్పుడు ఇవన్నీ వేయించుకుని ప్లేట్లోకి తీసేసుకున్నాం కదా. పచ్చిమిర్చిని, ఇంకా పుదీనా, కొత్తిమీర, కరివేపాకుని, జీలకర్రని వేసి వేయించుకుని ఒక ప్లేట్లోకి తీసుకున్నాం కదా. ఇప్పుడు అదే గిన్నెలోకి 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకుని, మీకు అదే నూనె సరిపోదు అనుకుంటే మరొక టేబుల్ స్పూన్ నూనె వేసుకుని దాంట్లోనే సన్నగా కట్ చేసుకున్న బాగా మగ్గిన టమాటా ముక్కలను కూడా వేసి దోరగా వేయించుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా. ఇలాగ టమాటా ముక్కలు చూడండి, ఇలా రసం వచ్చి బాగా ఇలా మగ్గిన తర్వాత ఒక పావు స్పూను పసుపు, 1 స్పూను సాల్ట్ కూడా వేసి ఇలా దగ్గరకంట అయ్యేటంత వరకు ఇలా టమాటా ముక్కలు అనేది మగ్గేటంత వరకు వేయించుకోవాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా నూనె అనేది పైకి తేలుతుంది కదా. ఇప్పుడు మనము పసుపు, సాల్ట్ వేసుకున్నాం కదా, అది మనం లాస్ట్లో కూడా వేసుకోవచ్చు మిక్సీ పట్టేటప్పుడు. ఒకవేళ ఇప్పుడు వేసుకోకపోతే, నేను పసుపు ఎందుకు వేసానంటే, ఇంకా మనకి దింపాక మిక్సీ పట్టినప్పుడు పసుపు వేసామనుకోండి పచ్చడి అనేది కాస్త పసుపు వాసన వస్తుంది. అలా వాసన లేకుండా ఉండాలంటే మనం ఇలాగా పచ్చడికి వేయించుకుంటున్నప్పుడే పసుపు అనేది వేసుకోవాలి. సాల్ట్ కూడా మనం వేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులోకే మన చింతపండుని నానబెట్టి గుజ్జు తీసుకున్నాం కదా, ఆ గుజ్జుని కూడా ఇందులో వేసుకుని
మొత్తం మగ్గేటంత వరకు ఉంచుకోవాలి. దగ్గర గంట అయిన తర్వాత స్టవ్ ఆపేసుకుని చూడండి కాస్త చల్లారిన తర్వాత మనము మిక్సీ పట్టేసుకుందాము. ఇప్పుడు చల్లారిన తర్వాత ఒక మిక్సీ గిన్నె తీసుకుని మనము మిక్సీ పట్టుకుందాము. ఈ లోపల మనము ఇది చల్లారే లోపల పల్లీలను అయితే పొట్టు తీసేసుకుని ఇలా మిక్సీ అయితే పట్టేసుకున్నాను. చూడండి ఇప్పుడు మిక్సీ పట్టుకున్న తర్వాత పచ్చడి రెడీ అయింది కదా. ఇప్పుడు ఇది పోపు పెట్టుకునే విధానాన్ని మీకు చూపిస్తాను. ముందుగా ఒక గిన్నె తీసుకుని స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని పావు కప్పు నూనె వేసుకుని నూనె వీటెక్కిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పోపు దినుసులన్నీ వేసుకుని ఇలా వేపించుకోవాలి. ఇలా పచ్చళ్ళు చేస్తున్నప్పుడు మనకి కాస్త నూనె అనేది ఎక్కువ పడుతుంది. ఎందుకంటే మనం పోపు పెట్టుకున్నప్పుడు ఇలా ఎక్కువ నూనె వేసి పోపు పెట్టుకోవడం వల్ల పచ్చడికి టేస్ట్ అనేది పెరుగుతుంది. ఇంకా ఈ పచ్చడి రైస్లో వేసుకుని తినేటప్పుడు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా అదే మీరు మామూలుగా ఇడ్లీ దోశల్లోకి చేసుకుంటాను అనుకుంటే పోపు పెట్టుకుంటా కూడా మనం తీసుకోవచ్చు. ఇంకా మీరు పోపు పెట్టుకుంటాను అనేది అయితే పోపుని ఇష్టపడే వాళ్ళు అయితే అన్నంలోకి ఇంకా చపాతీ పూరీల్లో కూడా ఇది బాగానే ఉంటుందండి పచ్చడి. మరి ఆకలి కూడా పెరుగుతుంది ఈ పచ్చడి తినడం వల్ల. చూడండి ఇడ్లీలో కానీ అన్నంలో కానీ దేంట్లోకైనా చాలా బాగుంటుంది. ఇంకా రోటీలో చపాతీలో కూడా ఇది నంచుకుని తినచ్చు గ్రేవీ లాగా. ఇలా చూడండి చాలా బాగుంది కదా. అంతేనండి, ఎంతో ఈజీగా టేస్టీగా చేసుకునే ఈ పుదీనా కొత్తిమీర టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చూడండి చాలా టేస్టీగా ఉండే ఈ పచ్చడిని అన్నంలోకి అలాగే ఇడ్లీ పూరి చపాతీలు దేంట్లోకైనా కూడా చాలా బాగుంటుంది. మరి మార్నింగ్ అప్పుడు ఇలాగ ఈ చట్నీ అనండి ఈ పచ్చడిని చేసుకున్నాం అనుకోండి 2 రకాలుగా కూడా ఉపయోగపడుతుంది. ఇటు టిఫిన్లోకి అటు రైస్లోకి. మరి ఈ వీడియో నచ్చితే ఒకసారి ట్రై చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి.